ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వీడియోల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా కర్నూలు జిల్లాలో అబ్దుల్ రసూల్ అనే కుటుంబం మీ అధికార పార్టీకి సంబంధించిన నేతల ఒత్తిడితో పోలీస్ స్టేషన్కి ఆ కేసులకు సంబంధం లేకపోయినా హింసిస్తున్నారు అనే మనోవేదనతో సమాజంలో ఆత్మగౌరవంతో బతికే ఆ కుటుంబం, ఒక చిన్న కుటుంబం, పోలీసుల వేధింపులను తట్టుకోలేక, అవమానాలను తట్టుకోలేక కుటుంబంతో సహా రైలు కింద పడి చనిపోతే ఎందుకు స్పందించలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక మైనారిటీ వర్గానికి సంబంధించిన మనిషి కుటుంబంతో సహా నీ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకుల యొక్క వేధింపులతో ఆ కుటుంబం మొత్తం రైలు కింద పడి చనిపోతే మీకు మానవత్వం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఆ రోజు స్పందించని వ్యక్తి ఇవాళ ఏం మాట్లాడారో మనం చూడటం జరిగింది. రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాదానికి రాష్ట్రంలో తెరలేపారు. ఎవరైతే తమకు వ్యతిరేకంగా వాణిని వినిపించేవారు, తమ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా పోరాటం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా హింసించారో మనం చూడటం జరిగింది, అరెస్ట్ చేశారో మనం చూడటం జరిగింది. మరి ఒక అచ్చెన్నాయుడు, ఒక కొల్లు రవీంద్ర, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా వేధించారో మనం చూడటం జరిగిందని చెప్పి గుర్తుంచుకోవాలి. అలాగే ఈనాడు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? రూల్ ఆఫ్ ఫియర్ అంట. ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే రూల్ ఆఫ్ ఫియర్ అంట. మరి రూల్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఎలా తిరుగుతున్నారు? హెలికాప్టర్లు వేసుకొని పర్యటనలు ఎలా చేస్తూ ఉన్నారు? సంఘటనలు జరిగిన చోటకి ఎలా వెళ్ళగలుగుతున్నారు? మిమ్మల్ని ఏమైనా ఆపిందా ఈ ప్రభుత్వం? కానీ మీరు 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా ఆ రోజు మీతో విభేదించిన మా తెలుగుదేశం, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనకి ఏ విధంగా అడ్డంకులు కల్పించారో గుర్తుందా మీకు? పల్నాడు పర్యటనకి వెళ్తే ఆ రోజు మీ కింద పనిచేసే పోలీసులు ఎవరైతే ఉన్నారో, మీకు ఒత్తాసు పలికిన పోలీసులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకి తాళ్ళు కట్టలేదా? మీ అండ చూసుకొని నీ క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి బాధ్యతగా వహించాల్సిన వ్యక్తులు, నీ జోగి రమేష్ అనే వ్యక్తి విజయవాడ నుంచి ఒక ర్యాలీగా 100 మంది రౌడీ షీటర్లను పోగు చేసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వస్తే ఖండించావా? ఆపావా? ఎందుకు ఆపలేదు? ఆపకపోగా ప్రోత్సహించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ అయిన తెలుగుదేశం పార్టీ ఆఫీస్, డీజీపీ ఆఫీస్కి ఎంత దూరంలో ఉందండి? కోతవేటు దూరంలో కూడా లేదు. ఇక్కడి నుంచి అరిస్తే అక్కడ వినపడుద్ది.